శ్రీమాత్రే నమః. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నటువంటి వారు, లేదా నా దగ్గరకు వచ్చేటటువంటి భక్తులు కరంగలి మాల గురించి అడుగుతున్నారు. మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాక అప్పుడు మాల ధరించుకుంటే బెటరు. అంటే నియమ నిబంధనలు అనేటటువంటిది ఏది కాదు. యూట్యూబ్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు. కానీ వాటన్నిటికన్నా నేను స్వయంగా ధరించి దాని యొక్క విలువ ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి అనేది పొందగలిగినటువంటి వ్యక్తిని. ఇప్పటికీ నా చేతికి ఉంటుంది ఇదే మాల, సేమ్ ఏ మాల ఉంటుంది. దీన్ని ధరించేటటువంటి విధానం మీకు తెలిస్తే ఈ మాల ఎంత విశేషమైనటువంటి యోగాన్ని కలగ చేస్తుంది అనేటటువంటిది మీకు అర్థమవుతుంది. ఇది ఈ ప్లేట్లో పెడితే ఈ ప్లేట్కు ఉన్నటువంటి పాజిటివ్ నెగటివ్ శక్తిని ఆకర్షణగా తీసుకుంటుంది ఈ మాల. తర్వాత ఇక్కడ నుండి నేను ఈ చేతిలో పట్టుకుంటే ఆ ప్లేట్లో ఉన్నటువంటి నెగటివ్ శక్తి కానీ పాజిటివ్ శక్తి కానీ నా చేతికి అందిస్తుంది. నా చేతిలో ఉన్నటువంటి ఏ శక్తి ఉందో అది దీంట్లోకి తీసుకుంటుంది. మరలా ఇక్కడ ల్యాప్టాప్ పైన పెడితే నా చేతికి ఉన్నటువంటి అది స్వీకరించిన శక్తి ఏది ఉందో ఆ శక్తిని ఆ ల్యాప్టాప్కి అందిస్తుంది. మరలా ఆ ల్యాప్టాప్ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ నెగటివ్ శక్తిని ఈ మాల స్వీకరిస్తుంది. ఈ మాల మరలా నేను పట్టుకుంటే మళ్ళీ నాకు వస్తుంది. సో ఈ కరంగలి మాల అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ ఆ శక్తిని తీసుకుంటుంది. ఆ శక్తిని తీసుకోకుండా ఉండాలి, చెయ్యాలి అని అంటే ఒకటే మార్గం. మీరు ఎక్కడ దేనికోసం ఎప్పుడు ఎలా ధరిస్తారో అది అలానే మెడలో ఉండాలి. మనము మద్యం సేవిస్తున్నాం, మాంసం తింటున్నాం, లేదా ఇతర విధములైనటువంటి పనులు చేస్తున్నాము అని అనుకొని మాలని తీసి ఇలా బల్ల మీదనో లేదంటే మంచం మీదనో లేదా దేవతా మందిరంలోనో పెట్టేసి వెళ్తే వేయించుకున్నటువంటి సమయంలో ఉన్నటువంటి సంకల్ప బలము వెళ్ళిపోతుంది. ఇది ఉన్నంత వరకే ఆ శక్తిని ఉంచిద్ది. ఇది పోయిన తర్వాత మళ్ళీ కొత్త శక్తిని తీసుకొస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంట్లో గొడవ పడుతూ చేసేటటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో బల్లా మీద కూర్చొని 24 గంటలు గొడవ పడుతూ టెన్షన్ పడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. అప్పుడు ఈ మాల తీసుకెళ్ళి ఆ బల్లా మీద పెట్టేస్తారు. ఆ బల్లా దగ్గర ఏముంటుందంటే 24 గంటలు నువ్వు టెన్షన్ నువ్వు ఆందోళన పడినటువంటి నీ యొక్క శక్తి, ఆరాశక్తి, దృష్టి ఏది ఉంటుందో ఆ బల్ల ఆ ప్రాంతం మొత్తం ఆవహించి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శక్తిని ఈ మాల స్వీకరిస్తుంది. మరలా తర్వాత నువ్వు వేసుకోగానే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఈ మాలని మెల్లో ఉండి నువ్వు ఇంకో దగ్గర తిరుగుతుంటే ఇదే చికాకుని కలగజేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే షాప్లో కొంటే గనక తీసుకొని వెళ్ళి దేవాలయంలో కానీ దేవతా మందిరంలో కానీ పెట్టి మంచి మనసున్నటువంటి వ్యక్తులతో మెడలో వేసుకోండి. దేవాలయంలో పెడితే దేవాలయంలో అక్కడ ఆ విగ్రహానికి ఏ విధమైనటువంటి శక్తి ఉంటుందో ఆ శక్తిని మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, మన మెడలో ఉంచుతుంది. మరలా ఆ దేవాలయంలో నుంచి వేసుకొని వచ్చినాక 2-3 రోజుల తర్వాత మెడలో నుంచి తీసి బయట కింద పెట్టినామంటే ఇంకా ఆ దేవాలయ శక్తి ఉండదు, పోతుంది. మరలా ఆ బల్లా మీద ఉన్నటువంటి శక్తి, కింద పెట్టిన శక్తి మళ్ళీ మన శరీరం పైకి మళ్ళీ వేసుకున్నప్పుడు వస్తుంది. సో ఇది శక్తిని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి మాల. అంతకు మించి మీకు ఉద్యోగం వస్తుంది, వివాహం అవుతుంది, కళ్యాణం వస్తుంది, ఇంకేదేదో జరుగుతుంది, రాజకీయ యోగం జరుగుతుంది అంటే ఇవన్నీ జరిగేటట్టుగా చేసుకోగలిగేటటువంటి విధానాన్ని కలగ చేసేటటువంటి మాల ఇది. ఇది వేసుకోగానే అది వస్తుంది అనేటటువంటిది ఉండదు. కానీ వేసుకునేటటువంటిప్పుడు దీనికి మొత్తానికి ఆ యోగాన్ని కలగ చేసేటటువంటి శక్తిని ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా మనము డైరెక్ట్ షాప్లో ఉన్నది లేదా నేను గురువుని నేను ఇస్తున్నానని చెప్పి ఇంకా వేరే విధములుగా కొనుక్కొని మెల్ల వేసుకుంటే ఇది పనిచేయదు. ఇప్పుడు నా దగ్గర కొన్ని షాప్ నుండి వచ్చిన మాలలు ఉన్నాయి. అవి అభిషేకం చేయడం జరిగింది, చక్కగా హోమాల దగ్గర పెట్టడం జరిగింది. మొన్న వారాహి హోమాల్లో తర్వాత దేవతా మందిరంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాకు సడన్గా కావాలంటే
ఆ మాలను వేయడం వల్ల హోమాల్లో మేము చేసినటువంటి ఆ రోజు కార్యాచరణ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వాళ్ళకు అందుతుంది. దేవాలయంలో ఉన్నటువంటి అమ్మ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వాళ్ళకు అందుతుంది. వేసేటప్పుడు వాళ్ళు మనకు ఆ సంకల్పం చెప్పాలి, మాకు పలానా కార్యం కోసం వేసుకుంటున్నాం అంటే వేసేటటువంటి బ్రాహ్మడు ఆ సంకల్పాన్ని చెప్పుకొని మెడలో వేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని, ఆ సంకల్పాన్ని అందించడానికి శుభయోగమైనటువంటి అడుగులు పడేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక దీన్ని ధరించడం 6 విధానాలుగా ఉంటుంది. 1 మెడలో, 2 మణికట్టు దగ్గర, 3 వచ్చేసి జపము, 4 వచ్చేసి ధ్యానం చేయడానికి ఇలా మెలక వేసుకొని దీన్ని ఇలా పట్టి ఇలా పట్టుకోవాలి. ఈ 2 ఏళ్లతో ఇలా పట్టుకోవాలి. ఈ 2 ఏళ్ళు పట్టుకొని బొటన వేలు ఇలా చూపిస్తూ మనము ఏదైనా మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని ధ్యానం చేసి మరలా ఇది తీసుకొని వెళ్ళి మనకు ఉన్నటువంటి ఆ దేవత, ఆ మంత్రం, ఆ ధ్యానం చేసిన మంత్రానికి ఆ దేవత యొక్క మెడలో వేయాలి. మనలో ఉన్నటువంటి జపశంక శక్తి మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ దేవతలోకి చాలా విశేషంగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఇక 3 వాహనానికి, మనం ఎప్పుడైనా సరే ఆపదలో, ఎప్పుడన్నా ఇబ్బందుల్లో, వాహన ప్రమాదాలు జరుగుతున్నప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఆపదుద్ధార స్తోత్రం ఉంటుంది దుర్గాదేవి మాతది, అది చదివి ఆపదలో ఆదుకోవడానికి వాహనానికి తగిలిచ్చేటట్టుగా చేయొచ్చు. ఇకపోతే వ్యాపార స్థలము, కనకధార స్తోత్రము కానీ లేదా స్థిర నివాసంగా ఉండడం కోసము నారాయణుడు లక్ష్మి అనుసంధానమైన మంత్రం ఉంటుంది.